సరే, ఈ రెండు నేపథ్యాలు పక్కన పెడితే అసలు ఎన్నికలు ఎటు వెళ్ళబోతున్నాయి? ఎన్నికలు జరుగుతాయా? జరిగే అవకాశం ఉందా? జరిగే అవకాశం లేదా? జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఇది మనతో చర్చించడానికి తాటికొండ రాజయ్య గారు, బీఆర్ఎస్ నుంచి ఎక్స్ మినిస్టర్, డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఎక్స్ డీజీపీ, నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బీఎస్పీ, మరియు బాల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ లైవ్లో ఉన్నారు. మొట్టమొదటిగా రాజయ్య గారు నమస్కారం. నమస్తే అండి. మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికలు జరగబోతున్నాయా, జరుగుతాయా, లేకపోతే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉన్న, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనుకున్న, మోరల్ వాల్యూస్ నైతిక విలువలు కనుక ఉండేది ఉంటే వెంటనే ఎవరైతే ఫిరాయింపుకు పాల్పడ్డారో వాళ్ళు రాజీనామా చేయాలి. ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది అంటే, ఒక పార్టీ నుండి పార్టీ సిద్ధాంతాల మీద, పార్టీ మేనిఫెస్టో మీద గెలిచిన అభ్యర్థి ఒకవేళ పార్టీ నచ్చకున్నా, నాయకత్వం నచ్చకున్నా వారి పార్టీ మారొచ్చు, కానీ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలా, ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోయి గెలవాలి. ఇది ఫిరాయింపుల చట్టం తెస్తుంది. ఇది ఎవరు తీసుకొచ్చారు? రాజీవ్ గాంధీ గారు 1985లో. ఆ రోజు మొత్తము పుణ్యకాలం గడిచిపోయేది. అంటే 5 ఏళ్ళు వాయిదాలతోటి గడిచిపోయే పరిస్థితి ఉంటే ఏసీ సేన్ అనే లా మినిస్టర్ అప్పుడు బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్ సారాంశం ఏంటి అంటే, ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో నాన్చొద్దు, వెంటనే పరిష్కరించాలి. సో ఎప్పుడైతే పార్టీ నచ్చలేదో, ఎప్పుడైతే నాయకత్వం నచ్చలేదో బయటికి రావాలి. నువ్వు నమ్మిన సిద్ధాంతానికి పోయి నువ్వు ఏ పార్టీ నుండి మళ్ళీ పోటీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచాను. కానీ అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది బిడ్డలు బలైపోతూ ఉంటే నా నియోజకవర్గ ప్రజలు లేదా తెలంగాణ ప్రజలందరూ కూడా అధికార పార్టీ వదలాలా, తెలంగాణ జెండా పట్టుకోవడానికి పిలిపించినప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఒక ఉద్యమ పార్టీలోకి రావడం జరిగింది. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాబట్టి అంతకుముందు నేను 12,000తో గెలిస్తే ఆ నిర్ణయం తర్వాత 33,000తో గెలిచిన, మళ్ళీ 58,000తో గెలిచిన, మళ్ళీ 37,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, ప్రాథమిక హక్కు. కానీ నమ్మించి మోసం చేయడం, ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పి గెలిచి మళ్ళీ అవకాశవాదంగా ఇంకో పార్టీకి పోవడం ఎవరు కూడా అది ఎవరు ఒప్పుకొని నేరంతో సమానం అది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూని చేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు. సో ఎవరికైనా ఇంత హక్కిస్తే. ఈ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారండి. ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారంటే, ఎందుకు మారవలసి వచ్చింది పార్టీ అని చెప్పారు. ఒకసారి దాన్ని ఏమంటారంటే, నేను కాంగ్రెస్ పోయినా అని చెప్తున్నాడు. అది కడియం శ్రీహరి గారు ఏమన్నారు? ఒకసారి కడియం శ్రీహరి గారు ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి. ఒకసారి కడియం శ్రీహరి గారు బయట ప్లీజ్. సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. రాజయ్య గారు చెప్పండి. సో ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే నేను వెళ్ళిందని చెప్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి. పిచ్చి కుక్కను ఏ రకంగానైతే ఊర్లలో కొట్టి చంపుతారో ఆ రకంగా మీరు కొట్టి చంపండి. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే మీకు శాత కాకపోతే నన్ను పిలవండి, నేను మొదటి రాయి వేస్తా అని చెప్పిన మాట. వాళ్ళ గురువు ఇవాళ రాహుల్ గాంధీ గారు
పంచి న్యాయం అని చెప్పేసి పాదయాత్ర చేసినప్పుడు సో ఫిరాయింపుల చట్టాన్ని అమలు పరుస్తాం 100% మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అవకాశవాద రాజకీయంగా ఆనాడు మరి ఒక్కొక్కరి ఇంటికి పోయి మెడలో కండువలేసి కడియం శ్రేణి తీసుకొచ్చారు. సో అట్లాగే 10 మంది దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి ఎక్కడ నా కొంప కూలిపోతుందేమో 63-64 సీట్లతోనే నేను ఉన్నా కదా, ఒక 5గురు ఆడి మొక్కన పోయేది ఉంటే నేను ఆగమైపోతా, గతంలో పోయిన చరిత్ర ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పోయింది కదా, వీళ్ళు కూడా పోతే మళ్ళా ఎక్కడ ప్రభుత్వం కూలిపోద్దని భయంతో ఈ ఎమ్మెల్యేలందరూ కొట్టుకునే పరిస్థితి కనబడుతున్నది. మా కడియం శ్రేణి కానీ కడియం శ్రేణి బిడ్డ కానీ ఎంత నమ్మక ద్రోహం అంటే వాళ్ళ మొత్తము కడియం శ్రేణి సామాజిక వర్గము బైన్ల అని చెప్పుకుంటారు. బైన్ల కమ్యూనిటీ మొత్తం కలిస్తే తెలంగాణ మొత్తంలో 13,000 మంది మాత్రమే. సో అది వరంగల్కి వచ్చే వరకు 600 అవిభక్త వరంగల్ జిల్లా మొత్తానికి వస్తాయి. అది గణపూర్కి వచ్చే వరకు 150-160 ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే సామాజిక న్యాయం అంటే వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావాలా. సో కడియం శ్రేణి గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎట్లా ఈసారి మళ్ళీ రాజయ్యకే టికెట్ ఇస్తారు, రాజయ్యకి టికెట్ ఇచ్చేది మీరు ఇచ్చుకోండి, కానీ నేను నా బిడ్డ కాంగ్రెస్కి పోతామని చెప్పేసి ముందే ఓపెన్గా కేసీఆర్ గారి దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర చెప్పడం జరిగింది. ఏం చేయాలి, ఎలక్షన్ల ముందు ఇప్పటికీ 10 సంవత్సరాల అధికారంలో గొప్పగా అన్ని పనులు చేసినాం. దీంట్లో ఈయన మనం ఎంపీ చేస్తే, డిప్యూటీ సీఎం చేస్తే, 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లో పోతాను అంటుండే. ఏం చేద్దామని నన్ను పిలిచి కన్సల్ట్ చేసి నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి రేపు ఎమ్మెల్సీ అయితే మంత్రి అయితే నన్ను కన్సల్ట్ చేసి ఆయనకు టికెట్ ఇచ్చిండు. సో నమ్మించి ఆయనకు టికెట్ ఇస్తే నాకు కాదు నాకు బిడ్డ కావాలని మళ్ళీ 2వ బ్లాక్మెయిల్ చేసిండు. ఒక్క కుటుంబము చిన్న కమ్యూనిటీ మొత్తం వరంగల్ జిల్లా మొత్తంలో మాదిగ సామాజిక